హర్ముజ్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్. యుద్ధం ముగిసిన వెంటనే హర్ముజ్ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తామన్నారు. తమ డిమాండ్లు ఒప్పుకుంటేనే హర్ముజ్ను ఓపెన్ చేస్తామని ఇరాన్ అంటుంటే మా భూభాగంగా అనౌన్స్ చేస్తామంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ మరోసారి మంట పుట్టించాయి. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. తమ డిమాండ్లు ఒప్పుకుంటేనే హర్ముజ్ను ఓపెన్ చేస్తామని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ఆయిల్ కొరత మరింత పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు ఇరాన్పై నేవల్ బ్లాకేడ్ను ఎంతకాలమైనా కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. ఆ దేశ తీరాల దగ్గర తమ నేవీ షిప్లను మోహరించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తామని హెచ్చరించింది. ఓవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గనే లేదు. అంతలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మంట పెట్టారు. అమెరికా జెండా ఎగరబోతోందా? ఇరాన్ యుద్ధం తర్వాత ఆ ప్రాంతం యుఎస్ టెరిటరీగా మారబోతోందా అంటే అవుననే అంటున్నారు ట్రంప్. ఇరాన్ ప్రస్తుతం తీవ్రంగా నష్టపోతోందని, ఆ దేశాన్ని పూర్తిగా ఓడించిన వెంటనే హర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్తో కలిసి అమెరికా యుద్ధం ప్రారంభించింది. అయితే యుద్ధం మొదలైనప్పటి నుంచి హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సాధించింది. అంతర్జాతీయ పౌర రవాణా నౌకలను వెళ్లకుండా ఇరాన్ అడ్డుకుంది. దీనికి కౌంటర్గా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి అమెరికా నేవీ అక్కడ భారీగా మోహరించింది. ఇరాన్ ఓడరేవులను ముట్టడించింది. యుద్ధం బీభత్సంగా జరుగుతున్న వేళ ట్రంప్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. అంతర్జాతీయ జలాల్లో ఉన్న ఒక కీలకమైన మార్గాన్ని అమెరికా తన భూభాగంగా ఎలా ప్రకటిస్తుందనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.